జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చిట్టమ్మా, వర్మ కాల్ చేస్తున్నాడు ఏంటి? మాట్లాడు. హలో, చెప్పు వర్మ. బయలుదేరారా వదినా? ఇప్పుడే బయలుదేరుతున్నా మరిది. ఓ 20 నిమిషాల్లో మీ ఇంటి ముందుంటాం. చాలా సంతోషం. కానుకలతోనే వస్తున్నారు కదా? నువ్వు అడిగిన దానికంటే రెట్టింపు కానుకలతోనే వస్తున్నాము. మీరు నాకంత శుభవార్త చెప్పారు కాబట్టి నేను కూడా మీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నా. ఏంటి మరిది ఇది? ఏం లేదు వదినా, మా ఇంటి ఆచారాలు సాంప్రదాయాలు ప్రకారం పుట్టింటి వారు ఏ కానుకలు ఇవ్వాలనుకున్నా వాళ్లే స్వయంగా వచ్చి ఇవ్వాలంట. మీలాగా లతతో ఎలాంటి రక్త సంబంధం లేని వాళ్ళు, లేదంటే కాంతమ్మ గారిలాగా లతను పెంచిన వాళ్ళు ఇస్తే కానుకలు తీసుకోకూడదంట. అది మా ఇంటి ఆచారానికి విరుద్ధం అంట. ఏంటి మరిది నువ్వు అనేది? లత పుట్టింటి వాళ్ళు వచ్చి కానుకలు ఇస్తేనే తీసుకుంటారా? అవును చిట్టమ్మా, మా కోడలు తెచ్చే కానుకలు నీ చేత్తో ఇస్తే మేము తీసుకోం. మా కోడలి గారి పుట్టింటి వాళ్ళు ఇస్తేనే తీసుకుంటాం. అంటే అర్థమైందనుకుంటాను. ఆ వీరనారాయణ గాడు వాళ్ళమ్మ స్వయంగా వచ్చి కానుకలు ఇస్తేనే తీసుకుంటాం. లేదంటే మీకోసం మేము ఎదురు చూడక్కర్లేదు, మేము మా ఇంటి దాకా రానక్కర్లేదు. ఇంతటితో సెలవు. మావయ్య లేదు, మీరు కోరినట్టే వేనాయన బాబాయిని తీసుకునే వస్తాము. ఆయన చేతుల మీదుగానే కానుకలు ఇద్దాము, సరేనా? మీ వీరనారాయణ బాబాయ్ వస్తారన్న నమ్మకంతో చెప్తున్నావా, లేదంటే ఏదో ఒక మాయ చేసి మమ్మల్ని ఒప్పించొచ్చులే అన్న నమ్మకంతో చెప్తున్నావా? మా మీద వీరనాయన బాబాయ్కి ఉన్న ప్రేమని నమ్మి చెప్తున్నాను మావయ్య. మా బాబాయ్ మీ ఇంటికి వస్తారు. మీరు కోరుకున్నట్టుగానే కానుకలు తనే స్వయంగా ఇస్తారు. మా చెల్లెల్ని కాపాడికి పంపిస్తారు. ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది. సరే, మా కోడలి గారి పుట్టింటి వాళ్ళని సకుటుంబ సపరివార సమేతంగా ఆహ్వానిస్తున్నాం. వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఏమైందక్కా? వీరనారాయణ బాబాయ్ వస్తాడు, ఆయనే కానుకలు ఇస్తాడు అని చెప్తున్నావేంటి? మావయ్య వాళ్ళు అసలేమంటున్నారు? ఇంకా అర్థం కాలేదా నా పిచ్చిలత? ఆ రఘురాం, ఆ వర్మగాడు నిన్ను కాపురానికి తీసుకెళ్ళడం ఇష్టం లేక ఎప్పటిలాగే మెలిక పెట్టాడు. అవునవును, మీ బాబాయే స్వయంగా వచ్చి వాళ్ళ ఇంటికెళ్ళి తన చేతుల మీదగానే కానుకలిస్తేనే నిన్ను కాపురానికి రానిస్తాం అనుంటారు, అవునా? ఏదో అశుభం జరగబోతుంది అంటే ఏటో అనుకున్నాను, కానీ నా తుమ్ము కరెక్టే నాన్నోయ్. అవునే, నీ తుమ్మా మజాకానా? జరగబోయే అశుభం నీకు ముందుగానే తెలిసి తుమ్మావు. పాపం, అది వీళ్ళకి అర్థం కాక అపార్థం చేసుకున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.